సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఐసీలో ఉన్నారు. క్రిటికల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. డాక్టర్లు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో, కుటుంబ సభ్యులతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు. డీటెయిల్ అప్డేట్ చేస్తూ ఉన్నారు. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ అప్డేట్ తెలుసుకోవడానికి నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ జిల్లా నాయకులు వచ్చారు. వాళ్ళందరూ ఆయన ఆరోగ్యం బాగుపడాలి, నార్మలైజేషన్ రావాలనేట్టు కోరుకుంటున్నారు. వీళ్ళందరూ వరంగల్ నుంచి వచ్చినటువంటి నాయకులు. విజువల్స్లో చూడొచ్చు, కాస్త ఆందోళన ఉంది. వాళ్ళంతా కూడా ఆయనతో ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు, ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాము. ఎట్లా సుదర్శన్ రెడ్డి ఎట్లా ఉంటుంది? ప్రస్తుతం ఆయన ఐసీలో ఉన్నారు. మీ పేరేం పేరు? ఈరోజు ఇట్లా జరిగిందంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు అందరూ తొందరగా కోలుకొని రావాలి, మళ్ళీ ప్రజాసేవలో రావాలి, ప్రజాక్షేత్రంలో రావాలని ఈరోజు అందరూ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే అతను జీరో స్టేజ్ నుంచి నీతి నిజాయితీతోటి, ఒక నిబద్ధతతోటి, ఒక పట్టుదలతోటి నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ఇప్పటికే అభివృద్ధి చేసి ఇక ముందు కూడా రేపు రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి ఇప్పుడు గెలుపు ముంగిట్లో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇట్లా అస్వస్థతకు గురి కావడం, ఇట్లా ఆరోగ్యపరంగా ఇబ్బందులకు గురి కావడం మరి జీర్ణించుకోలేక ఈరోజు నర్సంపేట యొక్క నియోజకవర్గంలో మేమంతా కూడా చాలా బాధపడుతున్నాం. నమ్ముకున్న దేవతల గుడి టెంపుల్లకు పూజలు పునస్కారాలు చేసి మా అభిమాన నాయకుడు అభివృద్ధికి అందరితోటి కనివిడిగా ఒక మంచి అభిమానంతో ఉన్న మా అభిమాన నాయకుడు ఈరోజు కోమంలో ఉన్నారంటే జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయనే అందరి మా నమ్మకమైన మా దేవుళ్ళ సాక్షిగా ఈరోజు కోలుకొని ఈరోజు మళ్ళీ ప్రజాక్షేత్రంలో లోకి వచ్చి అభివృద్ధి చేయాలి. నర్సంపేట రెగ్యులర్గా కలుస్తుంటారా? నియోజకవర్గం వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ రెగ్యులర్గా కలుస్తాడు. ఎవరికి ఆపతున్నా, ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఏ అర్ధరాత్రి తలుపు కొట్టినా, ఫోన్ చేసినా, నాకు ఆపతున్న అన్న అంటే నేను ఉన్నా అంటూ తన ప్రజలను, నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను, నాయకులను కాపాడుకున్న గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో కానీ, కార్యకర్తల సంక్షేమం విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ, ఆపతి సాపతి ఏదున్నా, బాధలున్నా, ఏదున్నా ఇమీడియట్లీ వచ్చి ఆదుకునే నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఇట్లా అయిందంటే ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్న మేమంతా చాలా బాధతోటి ఉన్నాము. ఖచ్చితంగా ఆయన కోలుకుంటాడనే. మీరు మాట్లాడుతుంటే మీ కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. మీతో ఎట్లాంటి అనుబంధం ఉండే ఆ పెద్ది సుదర్శన్ రెడ్డికి? ఈ విషయం తెలిసిన తర్వాత మీరు వ్యక్తిగతంగా ఎట్లా ఫీల్ అయ్యారు? ఇప్పుడు మేమిద్దరం సొంత అన్నదమ్ముల అనుబంధం ఏ రకంగానైతే ఉంటుందో, ఆయన సొంత మండలానికి నేను ఎంపీపీ చేసిన, నన్ను ఎంపీపీ చేసిన నాయకుడు, నాకు సొంత బ్రదర్, అన్న నాకు అన్నే. ఆయన అన్న లాంటి వ్యక్తి నన్ను ఎంపీపీ చేసిండు. ఆయన మా సొంత మండలానికి, ఆయన గ్రామానికి ఈరోజు నన్ను మండల పార్టీ అధ్యక్షునే చేసి ఈరోజు నాకు ఏదున్నా ఒక సొంత తమ్మునిలాగానే చూసిండే తప్ప ఒక పార్టీ నాయకునిగా దూర సంబంధంతో చూడలేదు. ఏదున్నా తిట్టినా, కొట్టినా, కోపం చేసినా ఒక ప్రేమతోటి ఆయన దగ్గర ఉన్న ఒక ప్రేమ గుణం ఆ రకంగా ఉండి చూసుకునేవాడు. ఆయనకు నాకు దూరంగా చూసే వ్యత్యాసం అయితే అసలే లేదు. ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ కంటే ముందు ఎప్పుడు కలిసారు మీరు? ఈ విషయం తెలిసిన తర్వాత ఏమనిపించింది మీకు? హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను ఫోన్ చేసి ఒక 2-3 పరామర్శలు ఉన్నాయన్న, పరామర్శలు చేద్దామని నేను ఫోన్ చేస్తే, నేను ప్రెస్ మీట్లో ఉన్నా, అయిపోయిన తర్వాత 2 డేస్లో వస్తా అని చెప్పి ఒక 2 డేస్ బిఫోర్ మాట్లాడడం జరిగింది. మరి ఆ రోజు అంటే చేసిన తర్వాత మళ్ళీ వచ్చి హాస్పిటల్లో చెకప్ చేసుకున్న తర్వాత వచ్చి ఫీవర్ వస్తుంది పాని, నేను ఆల్రెడీ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్న ఫోను, 2-3 డేస్ రెస్ట్లో ఉంటా, రెస్ట్ తీసుకున్న తర్వాతనే పరామర్శలు చేద్దామని నాకు చివరిగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ అయిపోయినాక 22వ తారీఖు అనుకుంటా, 22వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అన్న చివరి మాట్లాడిన మాటలు. ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ అయిపోయినాక కూడా నాకు ఫీవరిష్గా ఉంది, నేను ఫోన్ కూడా టచ్లో రెండు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటా అని చెప్పి అదే లాస్ట్ చివరి మాటలు నాతో మాట్లాడిన మాటలు. తర్వాత కూడా మెసేజ్ పెడితే కూడా నేను ఇప్పుడు కాదు, ఒక 2-3 డేస్ తర్వాత నువ్వు షెడ్యూల్ పెట్టుకో అని చెప్పిండు. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఒక స్టేట్మెంట్ చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని వేధించింది ఈ ప్రభుత్వము, అందుకే ఆయన కాస్త మనస్తాపానికి కూడా గురయిండు, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, సివిల్ సప్లైకి సంబంధించిన అంశంలో జరుగుతున్న అవకతవకలను బయటకు తెచ్చిండు, ఆయన మీద ప్రెషర్ ఉంది, గన్మెన్లను కూడా తీసేశారు, బాధపడ్డారు అనేటువంటిది నిజంగా అది మీతో ఎప్పుడైనా చర్య చేసుకురా, ఎప్పుడన్నా అడిగిరా? వాస్తవంగా గన్మెన్లు తీసిన విషయంలో కుట్రపూరితంగానే ఈరోజు ఒక ఎమ్మెల్యేకు, మాజీ ఎమ్మెల్యేకు గన్మెన్లు తీసేసిండు. అది మాతో షేర్ చేసుకున్నాడు.
దేనికోసం తీసేసిళ్ళు, కోర్టుకు వెళ్ళి మళ్ళీ కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఆ కోర్టు ఆర్డర్ కాపీలు కూడా కింది స్థాయి అధికారులకు వెళ్లకుండా ప్రభుత్వం కావాలని నా గన్మెన్లు ఇవ్వద్దని కుట్రపూర్తిగానే ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బయటపెట్టే విధంగా ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు అక్కడ గోనె సంచి విషయంలో కానీ, సివిల్ సప్లై విషయంలో కానీ, ఇంకా చాలా విషయాలు ఒక 2-3 కుంభకోణాలు బయటికి తీసే విషయంలో కుట్రపూరితంగానే గన్మెన్లు తీసేయడం. అదేవిధంగా 2001 నుంచి ఆయనకు లైసెన్స్ వెపన్ కూడా ఆయనకు ఉండే, ఆ వెపన్కు సంబంధించిన లైసెన్స్ కూడా రద్దు చేసి ఆ లైసెన్స్ కూడా గన్ను ఇవ్వకుండా కూడా ఆయనకు స్పెషల్గా సపరేట్గా లైసెన్స్ వెపన్ కూడా ఆయన దగ్గర ఉండే, దాన్ని కూడా లైసెన్స్ కూడా రద్దు చేసి ప్రభుత్వ పరంగా. అదేవిధంగా ఇంకేం చేసిర్రంటే మా కాన్స్టిట్యున్సీలో ఉన్న వ్యాపారస్తులు ఎవరైతే ఈయనకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ పోలీసులతోటి ఇక్కడ కేసు పెట్టించి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఒక 15-20 మంది వ్యాపారస్తులను తీసుకొచ్చి వాళ్ళని కూడా క్షోభకు గురి చేసి ఆయన యొక్క మానసికంగా ఇబ్బంది కావడానికి 100% ప్రభుత్వమే బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. మీ పేరేం పేరు? తను మాట్లాడుతుంటే ఎమోషన్ అవుతున్నటువంటి పరిస్థితి, అంటే ఆయనకు ఉన్నటువంటి అటాచ్మెంట్, ఆయన కళ్ళలో నీళ్ళు తీసుకుంటున్నాడు అన్న. మీకు ఎట్లా ఉండే అటాచ్మెంట్? ఆయన పెద్ద దర్శనుడు ఎప్పుడు కలిసారు ఈ మధ్యకాలంలో? లాస్ట్లో ఏమంటుండే, ఎట్లుంటుండే? ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నానికే వచ్చినాం మేము. వాస్తవంగా నేను ఆయన కంటే దాదాపు 10 ఏళ్ళు పెద్దోడిని. నేను అక్కడ నల్లబెల్లి సొసైటీ అధ్యక్షుడిని, జిల్లా బ్యాంకు డైరెక్టర్ని కూడా. నాకు సొంత అన్న కంటే ఆయనే మీటింగ్లో చెప్పేది ఆ అటాచ్మెంట్ అనేది. ఆయన రిలేషన్ కూడా ఏంటంటే స్వతహాగా ఎదిగిన వ్యక్తి, ఎవరి మీద డిపెండ్ అయ్యి రాజకీయంగా ఎదిగిన వ్యక్తి కాదు. ఆ క్రమంలో ఆయనకు మామూలు క్యాడర్ కానీ, లీడర్లు కానీ అంతా సమానంగా దాదాపు ఒక కుటుంబం. నర్సంపేట నియోజకవర్గం అనేది ఆయన కుటుంబమే. ఇవాళ పార్టీలకు అతీతంగా అందరూ కూడా బాధపడుతున్నారు. ఇవాళ హాస్పిటల్కి వచ్చి కూడా ఒక్క పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కాదు, ఎంటైర్ ఆల్ పార్టీస్ కూడా ఎందుకు వస్తున్నారంటే ఆయన చేసిన పనులు. ఈ నర్సంపేట రాజకీయ చరిత్ర ఉన్న రోజులు ఇవాళ పాకాల నుంచి నీళ్లు తీసుకురావడం కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఒక జిల్లా హెడ్క్వార్టర్ కంటే ఎక్కువ స్టేట్ల 119 నియోజకవర్గాల్లో మొదటి పైలట్ ప్రాజెక్టు కింద ఇంటింటికి పైపులు ద్వారా గ్యాస్, ఇవన్నీ కొన్ని పనులు చెప్తే మనం ఏం చేయలేము. ఆయన కుటుంబం గురించి ఒక క్షణం కూడా ఆలోచించేవాడు కాదు. ఏమున్నా నర్సంపేట డెవలప్మెంటు. ఇక కార్యకర్తల విషయానికి వస్తే ఇవాళ ఆయన దవాఖాలు ఉంటే మేము ఇంతమంది వచ్చినాము, కానీ ఆయన దాదాపు సహకారం లేకుండా, ఆయన ఇంకేదన్నా లేకుండా ఏ కార్యకర్త కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాలేదు. చిన్న చిన్న వైద్యపరంగా వచ్చినా కూడా అందరికీ హెల్ప్ చేసేవాడు. డెవలప్మెంట్ విషయానికి వచ్చిన మాత్రం ఆయనకు, నాకు తెలిసిన వరకు తెలంగాణలో ఏ నాయకుని కూడా తీసిపోని వ్యక్తి ఆయనే. ఒక్కటేంటంటే స్వతహాగా ఎదిగిండు. ఈ కాన్స్టిట్యున్సీని చిరకాలం తన పేరుండాలనే ఒక ఆలోచనతో పోయినాడు. కాకుంటే రేపు వచ్చేటువంటి, అంటే ఆయన అంతా బాగుంటే, ఎలక్షన్లో ఉంటే గెలిస్తే మంత్రి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి చర్చ. ఆయన మంత్రి కాదు, వరంగల్ జిల్లాకే టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ మంది గెలిపించడానికి కేసీఆర్ ఆశీస్సులతో ముందు వ్యక్తి ఆయనే. ఆయన మంచి పొజిషన్లో ఉండేవాడు. ఆయన జీవితం అంతా ఇప్పటి వరకు కష్టంతోనే కూడుకున్నది. సుఖపడే రోజులు వచ్చినప్పుడు అకాలంగా ఇట్లా హాస్పిటల్ పడి, ఇప్పటికీ మా నమ్మకం తప్పకుండా ఆయన బాగుపడతాడనే ఒక ఆశ మాకు ఉన్నది. అయితే కాకుంటే ఏంటంటే ప్రభుత్వ పరంగా ఆయన పైసలకు లొంగే వ్యక్తి కాదు. ఆయన తిండి లేకున్నా కూడా ఉపాసం ఉండే ఆయన చేయాల్సిన పనిని ఎమ్మడిపడి చేసే గుణం. ఈ మధ్యన పోలీసులు ఆయనకు గన్మెన్ తీసేసినప్పుడు ఒక 10 పేజీల అఫిడవిట్ రాసినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్లా పోరాటం చేస్తున్నాము. ఇవాళ చిన్న కార్యకర్తలతో కూడా అంటే ఆయనకు ఎవరైతే దగ్గరున్నారో వాళ్ళ మీద ఇండైరెక్ట్గా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ప్రెషర్ తీసుకుంటా, తర్వాత ఇప్పుడు మాలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టకుండా ఆయన ఎంబడి ఉండొద్దని ఆయనను స్టేట్ లెవెల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముసలి కన్నీరు కారుతుంది. కానీ వాళ్ళ తప్పులను ఎత్తి చూపి పార్టీ పరంగా ఈయన స్వతహాగా ఆయన హైకోర్టులో కేసులు వేసి ఆయన ఇవాళ ఎంబడి పడ్డాడు. అంటే ఇవాళ గవర్నమెంట్ కనీసం ఆయన వేసిన రిట్టుకు జవాబు చెప్పలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మీద ప్రెషర్ తీసుకొని వచ్చి రాజకీయంగా ఆయనకు పైసల ప్రెషర్ చేసిండు. ఇప్పుడు మా మండల పార్టీ అధ్యక్షుడు చెప్పినట్టు ఆయన లైసెన్స్ గవర్నమెంట్ 19 సంవత్సరాలప్పుడు లైసెన్స్ ఇచ్చిందంటే ఆ రోజుల కాంచి ఆయనే ప్రజలలో ఉండి ప్రజల పోరాటం ద్వారానే ఆయన రాజకీయంగా ఎదిగినోడు. అటువంటి వ్యక్తిని కావాలని చెప్పి వరంగల్ జిల్లాలో ఎలిమినేట్ కనుక చేస్తే మాకు అడ్డుండదని చెప్పి చాలామంది నాయకులకు చాలా వ్యాపకాలు ఉండి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని ఈ టైంలో ఆయన ఎదురొడ్డి ఉంటాడు. ఆయనకు పైసల ఆఫర్ కానీ, బెదిరించడం కానీ అన్నీ చేసినా కూడా చివరికి ఆయనకి ఏదైతే నమ్ముకున్నాడో ఆ తప్పులను ఎత్తి చూపెట్టకుండా పోరాటం చేసే వ్యక్తి కాబట్టి ఆయనను కావాలని చేస్తున్నాడు. మా నర్సంపేట నియోజకవర్గంలో మాత్రం ఆయన ఫలాలు, ఆయన చేసిన పనులు ఇంకా కొన్ని తరాల వరకు గుర్తుంటాయి. అది ఇలా పార్టీ పరంగా వ్యతిరేకించవచ్చు, కానీ వ్యక్తిగతంగా సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి
అసలు ఎవరికి ద్రోహం చేయలేని వ్యక్తి ఆయనకు ఆ కక్ష రాజకీయాలే రావు. అటువంటి వ్యక్తిత్వం కాకుండా మేము ఇప్పటికీ కూడా మేము ఆయన కోలుకుంటాడు. మళ్ళీ ఆయన సేవలు మాకు అవసరం ఉన్నాయి. ఆయన కుటుంబ రాజకీయాలు చేసేవాడు కాదు. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. నర్సంపేట ప్రజలకు, వరంగల్ జిల్లా వాళ్ళకు, ఇలా వరంగల్ జిల్లా అంటే తెలంగాణలో ఒక పోరుగల్లానే అంటారు. ఆ పోరుగల్లను ముందుకు తీసుకుపోయి తెలంగాణ ఉద్యమంలో ఈయన 10 సంవత్సరాల ఈయన పార్టీ ప్రెసిడెంట్గా ఉండి తీసుకుపోయిన ఆ పోరాటమే ఇవాళ అంతమంది ఆ పార్టీ బలంగా ఉండటానికి కారణం ఆయనది. కేసీఆర్కు నమ్మినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యునికి వాళ్ళ కొడుకులు ఎంతో అంతకంటే అతీతమైన వ్యక్తినే. ఆయన మొన్నొచ్చి కేసీఆర్ గారు డాక్టర్లకు కూడా దండం పెట్టి మా సుదర్శన్ రెడ్డి బతికేయమని చెప్పి ఆయన అంటానంటేనే ఈయన ఇంపార్టెన్స్ ఏందో తెలుస్తుంది. మాకు మాత్రం మా పార్టీ పరంగా మాకు బాధ ఉండొచ్చు. నాకైతే 10 ఏళ్ళు చిన్నోడు కాబట్టి నన్ను అన్నాన్ని పిలిస్తే నేను మా అన్నదమ్ముల రిలేషన్ ఆ అనుబంధం ఉంది. మాకు వాస్తవంగా చెప్పాలంటే ఏదో బయటకు వస్తే మేము నవ్వుకుంటుంటాను తప్ప వేరే ఉద్దేశం కూడా కాదు. కాకుండా బతుకుతారని ఆశ మాత్రం మాకు ఉంది. అన్న అన్న అని ఆప్యాగా పిలిచేవాడు అంటున్నారు. ఆ ఎమోషన్ ఇంకొక మాట కూడా చెప్తా. ఆయన దవాఖానకు వచ్చినప్పుడు చివరి కాళ్ళు నాకే చేసిండు. చివరి కాళ్ళు వాళ్ళ సెల్ల కూడా ఉన్నాయి. నాకు ఒక పని చెప్తే, అన్న ఏం చేస్తున్నావు అంటే, చేస్తున్నావు అన్న అంటే, మళ్ళీ ఏమున్నా నువ్వు చేసే పని ఆపకు, మాకు ఏమున్నా మళ్ళీ సాయంత్రం అప్డేట్ చెప్తానా అంటే లాస్ట్ కాల్ నాకే చేసిండు. ఆ మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి కాబట్టి నాకు ఆ బాధ అనిపిస్తుంది. రైట్, అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. చివరికి హాస్పిటల్ కూడా కాల్ చేసినట్టు కేసీఆర్ కూడా వచ్చారు, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. చిన్న పిల్లలు, లేట్ మ్యారేజు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆందోళన చెందేవాడు అనేటువంటిది కూడా చెప్తారు. అసలు ఇట్లా దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడే వాళ్ళ భవిష్యత్తు గురించి? ముందు మా అన్న కోలుకోవాలని మా నియోజకవర్గ ప్రజలతో పాటు దేవుళ్ళని కూడా కోరుకుంటున్నాము. ఏదేమైనా ఆయన మా క్లాస్మేట్. సరే, ఆయన గురించి ఎక్కువ చెప్పాలంటే మాకు నోరు రావడం లేదు, మాకు మనసది కావడం లేదు. నిస్వార్థ సేవకుడు, ప్రజలలో తిరిగి ప్రజల ద్వారా ఎదిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు ఏ స్వార్థం లేదు. ఆ వ్యక్తిని చూసి కేసీఆర్ తన కుటుంబ సభ్యునిగా ట్రీట్ చేసి ఇవాళ తన కొడుకులా భావించి ఎంత ఖర్చైనా ఏ స్థాయిలో డాక్టర్లనైనా మీరు అజ్జేసి అతను బతికించని వేడుకున్న సందర్భాన్ని చూస్తే మేము కూడా మా గుండెలెంతో అది అయిపోయినాయి. అంతకంటే మేము ఏం చెప్పలేమన్నా. రాజకీయ పార్టీ నాయకులు అంటే ఒకసారి ఎమ్మెల్యే అయితే, కార్పొరేషన్ చైర్మన్ అయితే బాగా సంపాదించుకుంటారు, కోట్లు సంపాదించుకుంటారు, ఆస్తులు పోగేసుకుంటారు అని చర్చ ఉంది. సుదర్శన్ రెడ్డి ఏం సంపాదించుకోలేదు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఎట్లా దాని గురించి ఎప్పుడైనా మాట్లాడేటోడా? ఏమైనా చర్చ వచ్చేదా భవిష్యత్తు గురించి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం గురించి? ఆయన ఎప్పుడు కూడా సంపాదించుకున్నాడు, ప్రజలను సంపాదించుకున్నాడు, ప్రజల యొక్క ప్రేమాభిమానం సంపాదించుకున్నాడు. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల లోపల వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చి ఆ యొక్క పనులను పూర్తి చేసి ప్రజల యొక్క అభిమానం సంపాదించుకున్నాడు తప్ప డబ్బు సంపాదించుకొని కూడబెట్టుకునే వ్యక్తి కాదు. కనుకనే ఇవాళ అన్ని పార్టీలకు అతీతంగా ఇవాళ అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఆయనను అభిమానిస్తూ ఇవాళ పాపం ఆయన ఈ స్థితిలో ఉన్నాడంటే బాధపడుతూ సంక్షోభానికి గురి అవుతున్నారు. చాలా మంది వస్తూనే ఉన్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి సంబంధించినటువంటి ప్రాంతంలో చాలా మంది రీచ్ అవుతా ఉన్నారు. హోటల్స్, డార్మెటరీస్, లాడ్జెస్, ప్రైవేట్ ప్లేసెస్ అన్ని కూడా ఆక్యుపై చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎంతమంది వస్తూ ఉన్నారు, ఇంకా చాలా మంది వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? పేరేం పేరు? నా పేరు సూరయ్య. నేను నెక్కొండ మండల పార్టీ ప్రెసిడెంట్. ఇట్లా సుదర్శన్ రెడ్డి ఎట్లుంటుండే, ఏమంటుండే, కలిస్తే గుర్తుపడుతుండేనా, ఏ అంశాలు చెప్తుండే? భార్య పిల్లల కన్నా ఎక్కువ కార్యకర్తల కోసం అభినందించే నాయకుడు వ్యక్తి. మీరు ఎమోషన్ అవుతారు, మీరు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అటువంటి నాయకుడు ఎంతో ధైర్యంగా ఉండేటువంటి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇవాళ పెద్దిశోషరెడ్డి గారు సివిల్ సప్లైపై కేసు వేయడమే ఇవాళ ఈ స్థాయికి వచ్చిందని ప్రధానంగా అనుకుంటున్నాం. ఎట్లా ఉండే మీతో, ఎట్లా బాండింగ్ ఎట్లా ఉంటుండే? నాకు ఒక 2 months బ్యాక్ వాళ్ళ ఇంట్లో లంచ్ చేస్తూ మీకు ఫోటో కూడా చూపిస్తా. ఆ లంచ్ చేసే టైంలోనే ఏమంటాడంటే, ఇవాళ నేను సివిల్ సప్లైపై కేసు వేసిన దాని మీద చాలా టార్చర్ ఏర్పడుతుంది, నన్ను ఏదో రోజు మాత్రం ఖచ్చితంగా జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మీరు యాక్టివ్గా ఉండాలి తప్ప మీరు ఏమాత్రం కూడా కుంగిపోవద్దు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని మనం కాంప్రమైజ్ కావద్దు, అది స్టేటుకు సంబంధించిన ఇష్యూ, ఇది పార్టీది అని చెప్పి మాకు ముందుగానే అడ్వాన్స్గా నేను ఒక మండలాధ్యక్షుడు కాబట్టి చెప్పడం జరిగింది. తర్వాత అతనికి లైసెన్స్ రద్దు చేయడం, గన్మెన్లను తీసేయడం, బాగా అతని అభిమానుల మీద కేసులు పెట్టడం, రోజు కూడా ఇదే పనిష్మెంట్. ఎప్పుడు కూడా మీరు ఎవరిని ఎంక్వైరీ చేయండి, భార్య పిల్లలు ఆస్తి వీటి మీద ఎప్పుడు కూడా డిపెండ్ కాకపోయేది. బాగా ఎక్కువ అంతా నేను తెలియకల్లోని, నేను తెలియకున్నా నాకు అందరు ఉన్నారు, నాకు ప్రజలు ఉన్నారు,
నాకు మీద కేసీఆర్ గారు ఉన్నారు అనే ధీమాతో పోయిండు తప్ప ఒక్కరోజు కూడా నేను డబ్బు సంపాదించాలి, నాకు చిన్న పిల్లలు, నా భార్య పిల్లలు సుఖంగా బతకాలని ఏ రోజు కూడా ఆలోచన చేయని ఏకైక నాయకుడు పెద్ది. ఇట్లా ఇప్పుడు ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది, కోలుకునే పరిస్థితి లేదంటున్నారు. డాక్టర్లు ఆల్రెడీ సిటీ స్కాన్ చేసిరు, ఎంఆర్ఐ చేసిరు, ఇందాక 2 ఇంజక్షన్లు ఇచ్చిరు. రికవరీ ఎట్లుంటుందో ఛాన్స్ చెప్పలేమంటారు. క్రూషియల్ ఉంది, కోమాలో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు మేము అయ్యప్పనే నమ్ముకున్నాం, పెద్దన్న అయ్యప్పని నమ్ముకొని సంవత్సరానికి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి అయ్యప్ప భిక్ష పెట్టేది. అయ్యప్ప మాల వేసేటోడా రెగ్యులర్గా? మాల వేయకపోయేది కానీ పంబరటు చేసేది. పంబరటుకు దాదాపు ఒక 10-20 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసేది. ప్రతి సంవత్సరం దాదాపు 25 సంవత్సరాల నుంచి బడి పూజ పెట్టేది. ఆ క్రమంలో ఆ దేవుని మీద నమ్మకంతో మేము ఇప్పటివరకు కూడా వెయిట్ చేస్తాను. కానీ కొంతవరకు మంచి వాళ్ళకు తొందరలే సావస్తుంది అనేది ఒక సామెత ఉంది. అదే నిజమవుతుందో అయితే మేము తట్టుకోలేక, నియోజకవర్గం కాదండి, మీరు ఒక ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఇవాళ మల్లూరి మంగపేటలో నిన్న నేను చూసా, వాళ్ళు అక్కడ కూడా అన్నదానం చేసి దేవునికి అర్చన చేశాను. అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు. అంటే అంత గొప్ప నాయకుడు ఒక నియోజకవర్గంలో. ఇప్పుడు మనం చూస్తాను ఇక్కడ కూడా ఆల్ పార్టీస్ ఒకళ్ళిద్దరు నాయకులు వ్యక్తిగతంగా రాకపోవచ్చు కానీ ఆల్ పార్టీస్ అందరు నాయకులు కూడా వచ్చి బాధపడటోళ్ళే తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి చేసిన దాఖలు లేదండి. ఒకవేళ రేపు అంతా మంచిగానే ఉండి గెలిస్తే మంత్రి అయ్యేటోడు అనేటువంటి చర్చ నిజమేనా? జిల్లాలో ఫస్ట్ మంత్రి అయ్యేది కూడా పెద్దన్ననే. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇవాళ దాదాపు ఆయన రాజకీయం అంతా కూడా కేసీఆర్ గారు వెంటనే. పోయినసారే మిస్ అయింది తప్ప ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ లైన్లోనే మంత్రి అనేది కూడా ప్రజలందరూ కూడా మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ ఆ అదృష్టం మాకు మా నియోజకవర్గానికి రాలేకపోయింది. మీతో ఎట్లుండే? మీ పేరు ఏం పేరు? నా పేరు ఈదనూరు యాకయ్య, మాది నెక్కొండ మండలం. దళిత జాతి బిడ్డన అయినా కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం అయినా కానీ మమ్మల్ని అన్న అని పిలుచుకుంటా, యాకన్న అని పిలుచుకుంటా దగ్గర తీసి పరామర్శించే మంచితనంగా వచ్చేది, మాట్లాడేదండి. ఆయన ఆ వివాహం కూడా ఆదర్శంగా చేసుకున్నాడు. దళిత అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె మిసెస్ దళితురాలు. ఆయన కూడా ఆయన ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో కూడా అన్న ఎటువంటి జంకు లేకుండా ప్రేమతోటి పెళ్లి చేసుకున్నాడు. అదే కేసీఆర్ గారు అప్పుడు తిరుపతికి తీసుకెళ్ళి ఆయన చేతుల మీదుగా వాళ్ళ ఇద్దరిని జంట పెళ్లి చేసి ఆదర్శ వివాహం చేసి తీసుకొచ్చిన ఘనత ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి గారికే ఉన్నది. అది ఎందుకంటే ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు అని కొట్టుకుంటున్న సందర్భంలో పెద్దన్న నిండు మనసుతో ఆమెను ఆశీర్వదించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పేరు? సార్ మాది నెక్కొండ మండలం అలంకారంపేట, మాజీ సర్పంచ్. ఎందుకంటే మాకు నర్సంపేట నియోజకవర్గంలో మాది నెక్కొండ మండలం నుంచి చివరి గ్రామం. ఎందుకంటే మాకు వరంగల్ జిల్లా మహబూబాబాద్ జిల్లాకు సరిహద్దులు ఉన్న గ్రామం అయినప్పటికీ కూడా మాకు అభివృద్ధికి గత ప్రభుత్వంలో ఆమడ దూరంలో ఉన్న మా యొక్క గ్రామాన్ని పెద్దన్న ఎమ్మెల్యే అయిన తర్వాత నిజంగా ఒక 90%, నేను అప్పుడు సర్పంచ్గా ఉన్నాను, 90% నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంతర్గత సీసీ రోడ్లు, మౌలిక సదుపాయాలు, హాస్పిటల్స్, వెటర్నరీ ఆరోగ్య కేంద్రం ఇలాంటి ఎన్నో మా యొక్క గ్రామంలో పెద్దన్న సాయంతో చేశాడు. ఎప్పుడూ పెద్దన్న ప్రజలు అభివృద్ధి అంతే తప్ప అతనికి ఇంకా వేరే వాళ్ళ సొంత అభిప్రాయాలు అనేది, సొంత కుటుంబం అనేది ఏ రోజు కూడా అతను చూడలేదు. ఎంతసేపు అయినా కూడా ఒక ప్రజల గురించి వారి తపన తప్ప, అభివృద్ధి అనే తపన తప్ప ఎప్పుడు కూడా అతను వేరే ఆలోచనలు చేయకపోయేది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అతను చేసిన అభివృద్ధి అనేలో భాగంగా అంతగా తెలంగాణలో కేసీఆర్ గారు అయితే ఎలా అభివృద్ధి చేశారో నర్సంపేట కాన్స్టిట్యున్సీ కూడా అన్ని వర్గాల వారికి అతను ఫలాలు అందే విధంగా అభివృద్ధి చేసి చూపించారు. మరి ఏ ఒక్క వర్గాన్ని కూడా వెనుకబడేయలేదు. కానీ ఈరోజు ఇంత ప్రజలపై మమకారం ఉన్న పెద్దన్న గారికి ఇలా హఠాత్తుగా ఇలా గుండెపోటు రావడం అనేది చాలా బాధాకరం. మరి అన్నం కూడా ఈ యొక్క బాధ నుంచి ఆయన ఒక భగవంతుడు కూడా ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి మరి మన ప్రజలకు సేవ చేసే వారికి చాలామంది వస్తూ ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. మీ పేరు ఏం పేరు? మీరు కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి కోసం వచ్చారా? ఎస్, నమస్తే, నా పేరు కిరణ్ నాయక్. నేను హనుమంతండ, నర్సంపేట మండల్.
మా నియోజకవర్గంలో చాలా వరకు వికలాంగులను గుర్తించి ఈరోజు వికలాంగుల హక్కుల కోసం కూడా ఆయన కూడా ఒక పోరాటం చేసిన వ్యక్తి. ఎంతోమంది వికలాంగులకి ఈరోజు ఆదర్శంగా సపోర్ట్గా మాట్లాడి ఈరోజు ఎంతో జన వికలాంగులకి సపోర్ట్ చేసిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఒక రిలేషన్, ఒక బ్రదర్ లాగా పక్కన మీతో ఎట్లుంటుండే ఇప్పుడు మీ జనరల్గా మీరు అసలు వీల్ చైర్ అంటే బ్యాటరీ తోటి నడుస్తుంది బ్యాటరీతో ఇట్లాంటి సందర్భంలో వర్షం పడుతుంది అంత దూరం నుంచి వచ్చిన ఏముండే మీతో ఎట్లుంటుండే ఏం మాట్లాడుతుండే ఎస్, మాతో అయితే చాలా క్లోజ్గా ఉండే. యాజ్ ఏ బ్రదర్గా, యాజ్ ఏ ఫ్రెండ్లీగా ఉండి దగ్గర ఏం ప్రాబ్లం ఉంది, ఏం కావాలని మాతో మాట్లాడుతూ ఉండే. అయితే మా ఒక వికలాంగుల అందరికీ ఒక మంచి స్నేహితుడుగా, ఒక దగ్గరగా మాతో కలిసి అన్నం తినేవారు, మాతో కలిసి ఉండేవారు. అండ్ మాకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దగ్గర నుండి మాట్లాడేవారు. అది మాకు ఇంకా తట్టుకోలేకపోతున్నాం. ఇలా జరిగిందంటే షాకింగ్లో ఉన్నాం. ఎప్పుడు తెలిసింది విషయం? తెలిసిన తర్వాత ఏమనిపించింది? ఫస్ట్ మాకు తెలిసిన విషయం అంటే చనిపోయారని తెలిసింది. చనిపోయారనగానే షాక్ అయిపోయినాం. ఒక 10-15 నిమిషాలు కోలుకోలేకపోయినాం. తక్షణమే మేము కూడా అందరు రిపెట్టారు, మేము కూడా రిపెట్టేసినాం. తర్వాత మళ్ళీ డాక్టర్స్ న్యూస్ చూడడంతో మాకు ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యము మళ్ళా ప్రాణాలతో ఉన్నారు అని తెలిసిన తక్షణమే హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎప్పుడు కూడా బ్రదర్ కోలుకోవాలనేసి కూడా మేము ఈరోజు దేవుణ్ణి మొక్కుతున్నాము. ఇది నా పేరు కిరణ్ నాయక్, నేను స్టార్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్. కిరణ్ నాయక్ ప్రస్తుతం వీల్ చైర్ మీద ఉన్నాడు, వికలాంగుడు. మాతో క్లోజ్ ఉంటుండే వచ్చినాము చూడడానికి, నమ్మలేదు, షాక్ అయినాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. జరిగినటువంటి పరిస్థితి పైన అలా ఒక అన్నలాగా ఉంటుండే అనేటువంటిది గుర్తు చేసుకుంటున్నారు. ఇంత దూరం నుంచి అయినా సరే వర్షం ఉన్నా, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఫస్ట్ మొదట్లో చనిపోయారని చెప్పారు. తర్వాత డాక్టర్లు మంచిగా ఉందని చెప్పిన తర్వాత సంతోషపడ్డామని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంటుండే సుదర్శన్ రెడ్డి? సుదర్శన్ నాది బీజేపీ, సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్లో పనిచేసిండు, దాని నుంచి టీఆర్ఎస్ వేయండు. కానీ ప్రజలలో మాత్రం ప్రజలతో సంబంధాలు పెట్టుకున్న లీడర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అటువంటి గొప్ప లీడర్ని కోల్పోదామన్నా ఇవాళ అసలు అందరు ఇవ్వలేమని చెప్పలేకపోతున్నాం. ఆ వ్యక్తి మంచిగా ఉండాలని ప్రతి దేవుని ప్రార్థన చేసినాం. మీరు బీజేపీ లీడరా? బీజేపీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ నేను నర్సంపేటకు. ప్రస్తుతం కూడా మీరు బీజేపీలోనే ఉన్నారు? బీజేపీలో ఉన్న ఇప్పుడు మీ ఇద్దరం కలిసి ఒకసారి పార్టీకి వచ్చినాం. సుదర్శన్ రెడ్డి మీరు ఇద్దరు కూడా? నేను బీజేపీకి వచ్చిన, సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ వేయండు, తర్వాత టీఆర్ఎస్ వేయండు. కానీ మేము మాత్రం బీజేపీలో పార్టీలు వేరైనా మీరు ఇద్దరు ఫ్రెండ్స్? మేము దగ్గర రిలేషన్ లెక్కన ఉంటాం. నేను మామ అనిపిస్తా, ఆయన నన్ను అల్లుడు అనిపిస్తాడు. ఒక కుటుంబ సభ్యులు కూడా మేము గౌడ్స్, వాళ్ళు రెడ్డి వాళ్ళు. కానీ ఆ కులమదలు అనేది లేదు. అంత మంచి గొప్ప వ్యక్తి. అసలు ఇలా ఇట్లా అయిందంటే వాళ్ళు నమ్మలేకపోతాను. ప్రతి దేవుని సమయం ప్రార్థించినాం. ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ అందరం అన్ని కులాలకు అతీతంగా దేవుని స్వార్థం చేసుకొని సుదర్శన్. మీ పేరు ఏం పేరు? నా పేరు తడక అశోక్ గౌడ్. అశోక్ గౌడ్ బీజేపీ, ఇద్దరు ఒకటేసారి పాలిటిక్స్లోకి ఎంట్రీ అయ్యారు, సుదర్శన్ రెడ్డి, అశోక్ గౌడ్. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసి తట్టుకోలేకపోతా ఉన్నాం అని అంటున్నాం. నిజంగానే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వస్తూ ఉన్నారట. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ప్రస్తుతం అశోక్ గౌడ్ ప్రజెంట్ కూడా బీజేపీ సంబంధించి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉన్నారు. అయినా కూడా మా ఫ్రెండ్షిప్ అట్లనే ఉంటుంది. నేను ఆయనను మామ అని పిలిస్తే నన్ను అల్లుడు అని పిలుస్తాడు సుదర్శన్ రెడ్డి అనేటువంటి స్టేట్మెంట్ అశోక్ గౌడ్ చేస్తూ ఉండు. చాలామంది నాయకులు, ఒక్కరు కాదు విపరీతంగా చాలామంది రీచ్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక్కొక్కరు డిఫరెంట్ వస్తూ ఉన్నారు. మీరు కాన్స్టిట్యున్సీ మీరు కూడా జిల్లా ఏం చెప్తారు? సుదర్శన్ రెడ్డితో ఎట్లా ఉంది మీకు అనుబంధం, పరిచయం? ఎన్ని రోజుల నుంచి ఏమంటుండే మిమ్మల్ని, మీరేమంటుండే? సుదర్శన్ రెడ్డి గారు మాకు చాలా ఆప్తుడు. ఉద్యమం స్టార్టింగ్ నుంచి కూడా మేమంతా కలిసి పనిచేసినాం. వరంగల్ జిల్లా మాది, మహబూబాబాద్ జిల్లా ఇప్పుడు. కానీ ఎప్పుడు తెలిసింది? లాస్ట్ హాస్పిటల్ ఉన్నప్పుడే తెలిసింది. ఎప్పుడు మీరు లాస్ట్ టైం ఎప్పుడు కలిసిరు ఆయన? లాస్ట్ ఒక 10 days ముందు కలిసినాం. క్లిష్టంగా ఉంది, ఐసీలో ఉన్నారు, కోమాలో ఉన్నటువంటి పరిస్థితి, ట్రీట్మెంట్కు బ్రెయిన్ సపోర్ట్ చేస్తలేదు. ప్రార్థిస్తున్నాం ఆయన మంచిగా ఉండాలి. మళ్ళీ మాకు పార్టీకి చాలా ముఖ్యులు, కేసీఆర్ కూడా అత్యంత సన్నిహితుడు. ఆయన ఒకవేళ గెలిస్తే మంత్రి అవుతుండే అనేటువంటి చర్చ ఉంది. 100% వాస్తవం అది. మేము కాబోయే మంత్రి అని పిలిచేది ఎప్పటికీ. మేము అన్నుడు కూడా కలిసినప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్లో మన మంత్రి పదవి ఉంటుందని ప్రతిసారి చూస్తా ఉన్నాం. వీళ్ళంతా కూడా కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నటువంటి నాయకులు, వీళ్ళంతా రీచ్ అవుతా ఉన్నారు. ఒక్కొక్కరు కుటుంబ సభ్యులు లోపలికి వెళ్తా ఉన్నారు. హాస్పిటల్ అంతా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా కొంతమందితో మాట్లాడదాం. అన్న, మీతో ఎట్లా ఉండే అనుబంధం, ఏం చెప్తారు? సార్, పెద్ది సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి దేవుని దేవాలయాన్ని బతికుండాలా. నేను ఎస్టీ లంబాడ, అతను నాకంటే జూనియరు. నేను 1992లో యూత్ ప్రెసిడెంట్ ఉంటుంది. అప్పుడు ఆయన యూత్ ప్రెసిడెంట్ అయ్యిండు. చాలా మంచి వ్యక్తి. ఆయన మంచితనాన్ని రూపాలలో కానీ ఏ రకంగా వెలకట్టలేము.
ఆయన దేవుని వల్ల బతికి ఉండాలనే ఉద్దేశంతో దేవుని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయన గెలిస్తే మంత్రి అవుతాడు, ఆరోగ్యంగా ఉండి అంత 100% అవుతారు సార్. 1000% అవుతారు సార్. కేసీఆర్ గారు తప్పనిసరి ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇస్తారు. ఎందుకంటే ఉద్యమంలో పనిచేసిన నేత, వాళ్ళ కుటుంబం ఫ్యామిలీలో ఒక వ్యక్తి, అతను నిజాయితీపరుడు, నీతిపరుడు, సబ్జెక్ట్ మీద కొట్లాడే, స్టేట్ వైజ్ సబ్జెక్ట్ మీద కొట్లాడే వ్యక్తి, సబ్జెక్ట్ ఏంటో తెలుసు, ఇవన్నీ తెలిసిన వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తి మా నర్సంపేట కాన్స్టిట్యున్సీకి ఒకవేళ అనివార్య కారణం ఏ తప్పు జరిగినా మాకు మళ్ళీ దొరకడు. మేము ఒక 25 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతాం మా నర్సంపేట కాన్స్టిట్యున్సీ. మా వరంగల్ పాత జిల్లాలో అతనంత మంచి లీడరు, అంటే మిగతా లీడర్లను విమర్శించట్లేదు, కానీ మంచి వ్యక్తి అంటే అంతకంటే మంచి వ్యక్తి. కలుపుకొని ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, మీటీ అందరితో కలిసి ఉండేవాడు. అంటే రెడ్డి అనే ఫీలింగ్ లేదు, ఎమ్మెల్యే అనే ఫీలింగ్ లేదు, నాకు 10 అనే ఫీలింగ్ లేదు. ఎప్పుడు ఆపద వచ్చినా, తలుపు కొట్టినా, తలుపు వేధింపులు ఉన్నాయి ఆయన మీద అనేటువంటిది ఆర్ఎస్ నిజంగా వేధింపులు ఉన్నాయి. అట్లా ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటా? గవర్నమెంట్ పరంగా వేధింపులు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. గన్మెన్ క్యాన్సిల్ చేశారు. అతను లైసెన్స్ 3 ఇయర్స్ నుంచి లైసెన్స్ ఉండి లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. తెలివి కల్లోడు అనే ఉద్దేశంతో, తెలివి కల్లోడు మేధావి అనే ఉద్దేశంతో అన్ని అనగదొక్కాలని చెప్పేసి ఉన్న గవర్నమెంట్ బలవంతంగా వారి మీద లేని కేసులు పెట్టేసి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసి గన్మెన్లను క్యాన్సిల్ చేసేసి మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు సార్. ఇవాళ ఈ కారణం వచ్చింది అంటే గవర్నమెంటే కారణం అండి. దానికి 100% గవర్నమెంటే కారణం. చాలా మంచి వ్యక్తి అండి. చూసినట్టు పదవులు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏ లీడర్ కాదు ఇవాళ ఈ రూల్లో ఉంటాం, రేపు ఇంకో పార్టీలో ఉంటాం, అది అలా వ్యక్తి కాదు. ఒక సిద్ధాంతం నమ్మిన వ్యక్తి. నాయకులకు ఏంటంటే వేరే రకంగా నేను చెప్పదలుచుకోగానే మా అంత మంచి లీడర్ మాకు నర్సంపేట కాన్స్టిట్యూన్సీ. సంపాదించుకోలేదు ఆయన, ఏం సంపాదించుకోలేదు అంటారు? ఏమీ లేదండి, ఏమీ లేదు. అతనికి ఏ సంపాదన లేదు. దేశమంతా తెలుసు, నర్సంపేట కాన్స్టిట్యూన్సీ ప్రజలు అందరికీ తెలుసు ఏముందన్నది చెప్పేసి. మొన్న రీసెంట్లీ వరంగల్లో 2 కోట్ల అప్పు చేసేసి ఒక ఇల్లు తీసుకున్నారు, చిన్న ఇల్లు. ఆ ఇల్లే ఇవాళ మేము అనుకుంటాం ఏదో మన వాస్తుపకారం లేదని చెప్పేసి అంటారు. సరే తర్వాత కానీ అతనికి ఆస్తి ఏం లేదు. ఉన్న ఎమ్మెల్యేలే ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ఆయన పోలిస్తే అంటే ఆయనకు 5% లేదండి ఆస్తి. ఉన్న ఎమ్మెల్యే ఆయనకు 5% లేదు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యేని ఖరీదించినా 100 కోట్లకు ఉంటారు. అతను ఎక్కడన్నా ప్రూవ్ చేయమని చెప్పండి. నిజాయితీ పరుడు అంటే పెద్ది సురేష్ గారు అండి, 100%. మీ పేరు ఏం పేరు? నా పేరు మోతీలాల్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పేరు? నల్లవెల్లి మండలం అండి, రామతీర్థం మాది. ఆయన సొంత మండలం, పెద్ది సురేష్ గారు సొంత మండలం. మా నర్సంపేట ఇట్లా మీతో గుర్తుపడుతుండనా? మాట్లాడుతున్నా తప్పకుండా. నేను ఇలా గతంలో మొన్న 6 నెలల కింద కూడా సర్పంచ్ కాంటెస్ట్ చేశాను. నన్ను చాలా ప్రోత్సహించాడు పెద్ది సురేష్ అన్న. నర్సంపేటలో చాలా అభివృద్ధి చేశాడు. ఇప్పుడు దేవుని దయ వల్ల కంపల్సరీ మళ్ళీ అన్న బతికి వచ్చి మళ్ళీ జనాల్లో కలిసి అందరికి సేవలు అందిస్తాడనే నమ్మకం అయితే మాకుందండి. ఇది తప్పకుండా జరుగుతుంది. సో ఎవరితోనైనా సార్ కాకుండా అన్న అనే పిలిచే మనసున్న వ్యక్తి మన పెద్ది సురేష్ అన్న అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పేరు? అశోక్ నగర్ నుండి వచ్చాము. ధరణి నా పేరు. అశోక్ నగర్ గ్రామం నుండి వచ్చాము. ఏం చెప్తారు? పెద్ది సురేష్ రెడ్డితో మీకు ఎట్లా పరిచయం ఉండే? ఇప్పుడు తెలిసింది ఇన్సిడెంట్, ఏమనుకున్నారు? ఇట్లా సండే రోజు తెలిసింది ఇన్ఫర్మేషన్. తను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము. ట్రీట్మెంట్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకుందామని వచ్చాము చూడడానికి. అని గుర్తుపడుతుండనా మిమ్మల్ని? గుర్తుపడతాడు. ఏమంటుండే, ఏం డిస్కషన్ అవుతుండే, ఏం చెప్తుండే? నాకంటే డాడీతో ఎక్కువ బాండింగ్ ఉందని చెప్పేసి డాడీతో చాలా బాగా మాట్లాడుతుండే. చాలా బాగా మీటింగ్స్లో కానీ ఎక్కడైనా కానీ గుర్తుపడుతుండే, మంచిగా మాట్లాడుతుండే, అందరితోనే కలిసిపోతుండే. ప్రజలతో కానీ దీంతో కానీ ఏ విషయమైనా కానీ ఏ ఇన్సిడెంట్ అయినా కానీ ఏదైనా మనం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఫాస్ట్గా వచ్చి రెస్పాండ్ అయ్యేవాడు. ఎట్లా ఉంటుండే? ఏం చెప్తారు? మీ పేరు ఏం పేరు? నా పేరు ఉపేందర్ రెడ్డి, రామస్వామి ఉపేందర్ రెడ్డి. మాది ఖానాపూర్ మండల్, అశోక్ నగర్. అన్నగారితోనే మాకు 2001 నుంచి అనుబంధం ఉంది. మేము దగ్గర అన్నదమ్ములు లెక్క ఉద్యమంలో కలిసి పనిచేసినాము. చాలా సందర్భాలలో మేము ఒక పార్టీగా కాకుండా ఒక రక్త సంబంధికులుగా అన్నదమ్ముల లెక్క కలిసి ఉండేవారేము. వారు సివిల్ సప్లై చైర్మన్గా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో కలిసి తిని కలిసి పండుకున్న రోజులు చాలా ఉన్నాయి. మాకు ఎంతో దగ్గర సంబంధాలు ఉండే. మాకు కష్టాలు సుఖాలు మంచి చెడులు అప్పుడు మాకు దగ్గర నుండి చూసేవాడు. ఈరోజు ఆయన ఈ విధంగా జరగడం మాకు చాలా బాధగా ఉంది. ఏ విధంగా ఉందో తెలుసుకుందామని ఒక 200 కిలోమీటర్ల నుండి ఈరోజు హాస్పిటల్ రావడం జరిగింది. అన్నగారి ఆరోగ్యం ఏ విధంగా ఉందో అని ఆందోళనతోనే ప్రత్యక్షంగా చూద్దామని రోజు మీడియా ద్వారా తెలుసుకున్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా చూడాలనే ఈరోజు మా పాపాని రావడం జరిగింది ఇక్కడికి. ఫ్యామిలీ తోటి చాలా మంది వచ్చినటువంటి, ఒకరు కాదు, ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీల నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేకి వస్తారు. టోటల్లో ఫ్యామిలీస్తో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన చాలా మంచోడు, మంచిగా ఉంటుండే, సొంతంగా ఎదిగిండు, కష్టపడి వచ్చిండు, పెద్దగా సంపాదించుకోలేదు, ఏం చేయలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకోవాలనేటువంటిది కోరుకుంటున్నాము, గెలిస్తే మంత్రి అయ్యేవాడు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గానే ఒక కొత్త ఇల్లు
కొనుక్కున్నారు, లోన్లో తీసుకున్నారు, 2 కోట్లు అప్పు చేసి లోన్లో తీసుకున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం అనేటువంటిది అందరూ బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో చాలా రోజుల నుంచి ప్రభుత్వం నుంచి కేసులు వాటి ఇబ్బందులు పెడుతున్నారు. ఏ రోజుకైనా నన్ను జైలుకు పంపుతాననేటువంటి అని కూడా ఆ మాటలు వీళ్ళతో మాట్లాడారు అనేటువంటి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. నియోజకవర్గ స్థానికులు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్, హైదరాబాద్.